మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఈ మెగా కృష్ణారెడ్డి ఏమో వాళ్ళందరికీ బాస్, ఇక పెద్ద బాసు. ఆమె అసలు నన్ను అడిగితే ఈ రాష్ట్రానికి సీఎం మెగా కృష్ణారెడ్డి అయి ఉంటాడు. ఎందుకంటే అసలు ఎవడు కూడా కాళేశ్వరం అంత పెద్ద జరుగుతుంటే కట్టింది మెగా కృష్ణారెడ్డి, టెండర్ తీసుకుంది మెగా కృష్ణారెడ్డి. ఆయన పట్టుకొని గల్లగల్ల పట్టుకొని ఏమరా మెగా కృష్ణారెడ్డి ఎందుకు ఇట్లా కట్టినావు అని ఒక్కడు అడగలేకపోతుండు. దమ్ము ధైర్యం లేదు వీళ్ళకి, రాజకీయ నాయకులకి. సో రాజకీయ నాయకులు అడగనప్పుడు ఎవడు అడగాలి? ఓట్లేసే ప్రజలు అడగాలి. ఓట్లేసే ప్రజలు అడగాలి. ఆ ఓట్లేసే ప్రజల్లో ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా కొట్టుకపోవాలి. ఎట్లా అడగాలి? పోయి కట్టరులు పట్టుకొని పోయి అడగమంటావా శ్రావ్య అంటే వద్దు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కేవలం అన్నిటికీ మాత్రమే కాదు. ఈ రాజకీయ నాయకులు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఎక్స్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇన్స్టా ఉంది, ఫేస్బుక్ ఉంది. వీటిలో ట్యాగ్ చేయండి, రాయండి. ప్రతి ఒక్కడు రైతు రుణమాఫీ ఏమాయే, రైతు బావులు ఎండిపోతున్నాయి, ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా, ఎకరంకి ఇంత ఇస్తామన్నారు ఇస్తున్నారా లేదా, మరి ఈ కాళేశ్వరము కేసు ఏమైంది, కాళేశ్వరం అవినీతి అంటారు, అది అయిపోయిందా? మెగా కృష్ణారెడ్డిని ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు? అసలు మెగా కృష్ణారెడ్డి పేరు ఏ ఛానల్లో కూడా ఎందుకు వాడతలేరు? ఈ నవీన్ మిట్టల్ గారు ఉన్నాడు కదా, నవీన్ మిట్టల్ గారు పిట్టల్ దొర, ఆ నవీన్ మిట్టల్ ఐఏఎస్ వాడు పెద్ద కల్ప్రిట్ అని చెప్పి ఇంతమంది చెప్తున్నా కానీ ఎందుకు తీయట్లే? ఎవడి మోసేతి నీళ్ళు తాగుతున్నారు? వాడెంత కాంగ్రెస్ కి ఫండ్ ఇస్తే వాడు ఇంకా అదే అధికారంలో ఉంటారు. జయేష్ రంజన్ ఎందుకు తీసలే? అరవింద్ కుమార్ ఎందుకు తీసలే? 50 కోట్లు అవలీలగా ఈ రేస్ కి ట్రాన్స్ఫర్ చేసిన ఎవరు చెప్పకముందే అని చెప్పి 2-3 రోజులు బ్రేకింగ్ న్యూస్ లేచిరు కదా. ఇట్లా తిప్పిండ్రు కదా, బ్రేకింగ్ న్యూస్ అని. మరి అరవింద్ కుమార్ 50 కోట్లు తీసుకుండ్రా, నోటీసులు పంపించారు, మరి అరెస్ట్ చేయలేదేంటి అరవింద్ కుమార్ని? ఏమైనా ఆకాశంలోకి వెళ్ళి ఊడిపాడు వచ్చిండా? లేకపోతే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటురా? అరవింద్ కుమార్ని ఎందుకు అరెస్ట్ చేయలే? 50 కోట్లు పుక్కట్ల పోయి వేడవేడ ముక్కలు పెట్టినప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అండ్ నవీన్ మిట్టల్ని ఎందుకు తీస్తలేరు? ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? ధరణిలో తమ్ము పెట్టి రాత్రికి రాత్రి ఎలక్షన్స్ కి ముందర మొత్తం కూడా 59 జీవో వాళ్ళకి మొత్తం సంతకాలు పెట్టేసిండే. రాత్రికి రాత్రి మొత్తం మార్చేసిండి నవీన్ మిట్టల్ కాదా? తమ్నేల్స్ పెట్టి ఇల్లీగల్ బిజినెస్ లీగల్ చేసుల్లో దిట్ట ఎవరైనా ఉన్నారంటే అది మా నవీన్ మిట్టల్. ఈ రజత్ కుమార్ సంగతి ఏంది? సోమేష్ కుమార్ సంగతి ఏంది? ఇట్లా అడగాలంటే మస్తు ఉన్నాయి. పాముకు పాలు పోసుకున్నట్టు వాళ్ళందరినీ పక్కన పెట్టుకుర్రంటే ఇక మీరు కూడా గదేతో కిందికి వస్తుండ్రు. అమ్మ శ్రావ్య, ఈ నవీన్ మిట్టల్ కూడా కాంగ్రెస్ పార్టీకి నా ఫండింగ్ ఇచ్చిండమ్మా, ఆయన పదవులు ఏం తీయనికి లేదు, గట్లనే పెట్టాలి అని చెప్పుకోనికి. తెలంగాణలో బందిపోట్ల ముఠావాడి దోచుకదినట్టు దున్నపోతులక్క వీళ్ళందరూ వచ్చి దోచుకపోయి తింటా ఉంటే ఐఏఎస్ ఆఫీసర్లు, వేరే రాష్ట్రాల్లో ఎవరు ఇట్లా లేరు. ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకుంటారేమో మా అంటే 10%, 20% ఏదో కొంచెం జెన్యున్ గా తీసుకుంటారు. తీసుకోకుండా ఎవరు పని చేయడి రోజుల గట్లనే అయిపోయింది. కరోనా వైరస్ లాగా ప్రతి ఒక్కరికి పాకింది. అబ్బో మరి మన తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్లు అయితే ఇంకా ఘోరం. అబ్బో దుర్మార్గం, నీచ నికృష్టులు. ఇక వీళ్ళకన్నా నేను మంచి మాటలు వస్తాయి ఈ ప్లాట్ఫామ్ లో నించొని. ఐఏఎస్ ఆఫీసర్ని తీస్తలేరు, ప్రజలు ప్రశ్నించరా? అటు ఎన్జిఓటీలో చూస్తేనేమో వీడి ఆస్తులేమో అసలు సైకిల్ కూడా లేదని రాస్తారు. ఈడ చూస్తేనేమో BMW బెంజులు వేసుకొని గలీలలో తిరుగుతారు. మరి ఆస్తులన్నీ ఏడికెళ్ళి వచ్చినాయి గల్ల పట్టుకొని అడగాలనా వద్దా? ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకి బుద్ధి చెప్పకపోతే ఇటువంటి వాళ్ళు ఇంకా పెరుగుతూనే ఉంటారు. సో వీళ్ళని చూసి ఇంకొకటి మోసం చేస్తూ ఉంటాడు. మరి ఎవరు రావాలి? ఎవరిని కంట్రోల్ చేయాలి? ఎవరు అడ్డు కట్టేయాలి? వీళ్ళందరికీ ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్లను వదిలేస్తున్నారు? నవీన్ మిట్టల్ని ఎందుకు వదిలేశారు? అరవింద్ కుమార్ ఎందుకు వదిలేశారు? ఈ దరిద్రమైనటువంటి ధరణిని తీసుకొచ్చి పోర్టల్ని తీసుకొచ్చిన సోమేష్ కుమార్ని ఎందుకు వదిలేశారు? అరే, ఒక పక్క ఇంటర్మీడియట్ బోర్డులో అవకతవకలు జరుగుతున్నాయి, ఇష్టం వచ్చినట్టు 20 మంది చచ్చిపోయినరు లాస్ట్ టైం ఆత్మహత్యలు చేసుకొని. చదివే రాని ఒక ఫేక్ సర్టిఫికేట్ గెస్ట్ లెక్చరర్ని తీసుకొచ్చి ఈడ పెట్టుకున్నారు. నవీన్ మిట్టలు ఆ వాకటి కరుణ తీసుకొచ్చి పైసలు తీసుకొని ఒక్కొక్కడికి పోస్టింగ్ వేయించిండ్రు. ఒక పక్క ఏమో మా గెస్ట్ లెక్చరర్లకు జీతాలు లేక పర్మనెంట్ చేయండి నాయన అని చెప్పి గవర్నమెంట్ చుట్టూ ప్రొటెక్షన్లు చేస్తున్నారు. సో ఎట్లుందంటే మోసపోయేటోడేమో గట్లున్నాడు, మోసపడ్డోడేమో ఇట్లా తిరుగుతుండు రోడ్ల మీద. తీసుకున్నారు. మరి వీటన్నిటిని కూడా ఎందుకు అడుగుతలేరండి? ఎందుకు సస్పెండ్ చేస్తలేరండి? ఎందుకు చేయట్లేదు? అంటే మీకు ధైర్యం రావట్లేదా చేయడానికి?
అన్నారు కదా, నాకు ఒక్కతే ఒక్క కూతురు ఉంది, ఆల్రెడీ కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, నాకెందుకు ఇవన్నీ కూడా అన్నారు కదా మీరే. ఒక్కతే ఒక కూతురు ఉంది మరి రేవంత్ రెడ్డి గారికి, ఆల్రెడీ తను కూడా సెటిల్డే, వాళ్ళ హస్బెండ్ సెటిల్డే, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ సెటిల్డే, వాళ్ళ తమ్ముళ్ళు సెటిల్డే. మరి ఇంకేందండి, అవినీతి పరులను తీసుకెళ్లి సస్పెండ్ చేసి పంపి కాడికి. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, అందరూ దొంగలే, అందరూ దొంగలే, దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటున్నారు. అరే నా ఊరు ఇది, నీ ఊరు ఇది, ఇగో నాది వికారాబాదు, నీది కొడంగల్, అగో నీది మెదక్కు, నాది ఇది, నాది సిద్దిపేట అని వీళ్ళు ఊర్లు పంచుకోవడం తప్ప ప్రజలకు మంచి చేద్దాము అనేది ఏం లేదు. సారీ కొంచెం ఆవేశపడి ఉంటే ఏమనుకోకండి, కానీ ప్రజలు ప్రశ్నించాలి సార్. ప్రజలు ప్రశ్నించేంతటి కాలం ఎవరు అడుగుతాడులే, ఎవరు చూస్తాడులే అనుకొని వీళ్ళు కూడా అట్లనే పోతా ఉంటారు. ఇప్పుడు పంపిస్తారు, మాకు కూడా వీళ్ళు కూడా పంపిస్తారు నోటీసులు, దానికి కూడా రెడీగా ఉన్నాం మేము. ఇక మా భగవంతుడు ఈ తలరాత రాసిండు, అమ్మ శ్రావ్య నువ్వు ఇవి మాట్లాడితే నీకు ఇక జీవితాంతం లీగల్ నోటీసులు వస్తూనే ఉంటాయమ్మా, దాంతో నువ్వు ఫైట్ చేయాలని చెప్పి అక్కడ బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాం. దానికి కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయినాం. బట్ ఈ ఐఏఎస్ ఆఫీసర్లను ఇంకా ఎందుకు ధర్నిలా నవీన్ మిట్టల్ని మెంబర్గా పెట్టినావు, ఇంకా ఎందుకు అరవింద్ కుమార్ని ఎంటర్టైన్ చేస్తున్నారు? 50 కోట్లు గవర్నెన్స్ లా ఎవరు చెప్పకముందే ట్రాన్స్ఫర్ చేసినోడు ఈ రేస్కి. సో 50 కోట్లు ఎందుకు అరవింద్ కుమార్ని సస్పెండ్ చేస్తలేరు, ఎందుకు అతన్ని అరెస్ట్ చేస్తలేరు? ప్రభాకర్ రావు సంగతి ఏంది, వచ్చిండా ఎంక్వైరీకి? ఇంకెన్ని రోజులను నడిపిస్తారు? ట్రోలింగ్స్ అరెస్ట్ చేసాడు ఏం లేదా? ఇక ప్రభాకర్ రావు వస్తలేడా? ఈ సింగరేణి సంగతి ఏంది? ఇట్లా మాట్లాడుకుంటూ పోతేనండి అసలు ఇన్ని రకాలు ఉంటాయా, ఇన్ని చేయొచ్చా, ఈ రకంగా చేయొచ్చా అనేది అసలు మీరు పరేషాన్ అవుతారు పబ్లిక్ ఒకసారి చూస్తే. మీరు ఒక్కటి ఆలోచించండి, ఎందుకు ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళందరూ దొంగలని తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు, 4 కోట్ల మంది ప్రజానికంకి తెలుసు. అయినా కానీ వీళ్ళ ధైర్యం చూసిరా, మీ ముందే ఎస్కాట్లు వేసుకొని ధైర్యంగా ఇట్లా కాలర్ ఎగరేసుకొని తిరుగుతుర్రు. అంతేగాని ఈ నవీన్ మిట్టల్ను, ఆ అరవింద్ కుమార్ని, రజత్ కుమార్ని, సోమేష్ కుమార్ని ఇట్లా చెప్పుకుంటూ పోతే కుమార్లను, రావులను, ఈ గవర్నెన్స్లో ఉన్నటువంటి రావులను, గవర్నమెంట్ మారింది, గవర్నెన్స్ మారలే, ఇంకా వాడు అక్కడనే సంతకాలు పెట్టుకుంటూ కూర్చుంటున్నాడు. ఎందులో లేదని ఈరోజు కూర్చుంటే స్కాము, నించుంటే స్కాము, గాలి వీలుస్తే స్కాము, అన్ని స్కాములే, ఏడ చూసిన స్కాములే. సరే 100 రోజులని మీ పాంప్లెట్లనే వేసిర్రు. 6 గ్యారంటీలు చూసుకుంటే ఒక గ్యారంటీనే మహాలక్ష్మి పథకంని 100 రకాలుగా ఇట్లా చక్కర్లు కొడతా తిప్పుతా ఉన్నారు. ఒక మహాలక్ష్మి పథకంలోనే అవి ఇచ్చేసి మిగతావన్నీ కూడా అయిపోయినాయి అంటారు. రేషన్ కార్డుల సంగతి ఏందని అడుగుతారు పబ్లిక్, సమాధానం చెప్పండి. రేషన్ కార్డులు అన్నారు, అప్లికేషన్లు ఇచ్చిర్రు, ఫ్లైఓవర్ల కిందికి వెళ్ళి కూడా కొన్ని పడ్డాయి కింద, పెద్ద సెన్సేషన్ అయింది, వాడిని సస్పెండ్ చేసిర్రు, బాగానే ఉంది. ఈ రేషన్ కార్డుల సంగతి ఏంది? రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి శ్రావ్య గారు అడగమంటారు, పెన్షన్ ఎప్పుడు వస్తుంది అడగమంటారు, పెన్షన్ వస్తలేదంట, పెన్షన్ వస్తలేదంట. మరి ఆ పెన్షన్ వస్తలేదు శ్రావ్య గారు అడగండి. ప్రతి ఒక్కరు మెసేజ్ చేసాడు వాట్సాప్లో, శ్రావ్య గారు రుణమాఫీ అయితే లేదని రైతులు, 46 జీవో ఏమైందమ్మా నిరుద్యోగులు, ఈ పెన్షన్ వస్తలేదని చెప్పి మా ముసలోళ్ళు, పెన్షన్ వస్తలేదని వాళ్ళు రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగులు, పెన్షన్ రావట్లేదు, మెడిసిన్స్ కూడా ఇబ్బంది అవుతుందని మొత్తుకుంటున్నారు, లిబోం అనుకుంటా. అరే నెలకిచ్చే ముసలికిచ్చే పెన్షన్ కూడా వస్తలేదని బాధపడతా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి, ఎట్లా జరుగుతాయి, ఏ టైంలో జరుగుతాయి? జర చెప్పండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి సార్ రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని నమ్మిండ్రు జనాలు, మంత్రి కాకుండా మీరు ముఖ్యమంత్రి అయిందంటే అది మామూలు విషయం కాదు. దయచేసి దాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరేమో బొకేలు ఇచ్చి అందరినీ పార్టీలకు ఆహ్వానించడే సరిపోతుంది. ఇక ప్రజలు ఏం పట్టించుకుంటారండి, ఎప్పుడు అడుగుతారండి? లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తా ఉన్నా, ఈ పేపర్లు ఉండేవి ఎప్పుడు చదివేవే. ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు తీస్తలేరు, ఎందుకు సస్పెండ్ చేస్తలేరు, ఇంకా ఎందుకు పాతోళ్ళనే పెట్టుకొని గవర్నమెంట్ ముందరకు నడిపిస్తున్నారు? ఈ నవీన్ మిట్టల్ని ఎందుకు ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నారు? ఎందుకు ఏం చేయట్లే? సో దయచేసి ఆలోచించండి. అండ్ అట్లనే నేను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాస్తున్నా ఈ ఐఏఎస్ ఆఫీసర్ల విషయంలో, వీళ్ళ మీద నిఘా పెట్టాలని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఏసీబీ వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లకు సరిపోరు, రాష్ట్రం సరిపోయేటట్లేదు. ఎందుకంటే రాష్ట్రాన్ని కూడా కొనేసిరు, ఐఏఎస్ ఆఫీసర్లే రాష్ట్రాన్ని కొన్నారు. సో ఇక మిగిలింది కేంద్రం. సో అట్లీస్ట్ కేంద్రం అన్న పట్టించుకుంటుందేమో, కేంద్రం కన్నా లేఖ రాద్దామని ఫిక్స్ అయిపోయినా. డెఫినెట్గా ఏమేమి చేసారు ఐఏఎస్ ఆఫీసర్లు అన్నీ కూడా పాయింట్ టు పాయింట్ ప్రతిదీ కూడా నేను అతి త్వరలో బయట పెడతా అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ మరిన్ని విషయాల్లోకి మనం ఒకసారి పోదాం.